పరిశుద్ధాత్మను గూర్చినటువంటి సత్యం. నేను నా యందు పరిశుద్ధాత్మను కలిగి ఉన్నానా? కొంతమంది దేవుణ్ణి నమ్ముకున్నోళ్ళు తాము దురాత్మను తమ దేహములో కలిగి ఉన్నట్టుగా కొంతమంది నాతో మాట్లాడారు. ఎవరైనా నాకు దయ్యం పట్టింది, దయ్యం నన్ను శోధిస్తుంది, దయ్యం నాలోనికి వస్తుంది అని నా దగ్గరకు వస్తే వాళ్ళని నేను అడిగేటువంటి మొదటి మాట ఏమిటంటే, మీరు మారు మనసు పొంది బాప్తిస్మం పొందారా అని నేను అడుగుతా. నేను బాప్తిస్మం పొందాను అని చెప్పిన వాళ్ళని చూసి ఆశ్చర్యపోతా. నేను బాప్తిస్మం ఇంకా పొందలేదండి అంటే ఆ వ్యక్తికి ఛాన్స్ ఉంది, ఆ వ్యక్తిలోనికి దురాత్మ ప్రవేశించే ఛాన్స్ ఉంది. కానీ నేను బాప్తిస్మం పొందాను అయినా సరే నాలోనికి దయ్యం వచ్చింది అంటే నేను అంటాను వాళ్ళకి వాక్యము తెలియదు అని. ఏం తెలియదు? వాళ్ళకి వాక్యము తెలియదు. దేవుని వాక్యం ఏం చెబుతుందంటే, మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందినటువంటి వ్యక్తిలోనికి పరిశుద్ధాత్మ ప్రవేశిస్తాడు అని బైబిల్ చెప్తుంది. నేను అదే అడుగుతా, మరి బైబిల్లో వచనాలు బాప్తిస్మం పొందిన వ్యక్తిలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అని సాక్ష్యం ఇస్తుంటే దయ్యం ఎలా వచ్చింది నీలోకని అడుగుతాను నేను. కొంతమంది తెల్లమోకం వేసుకొని చూశారు. బైబిల్లో అలా ఉందా అంటే నేను చెప్పటం కాదు, నువ్వే చూడు అని వాళ్ళ చేతే చదివించాను. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది, ఒకసారి చూడండి. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి. బాప్తిస్మం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. అద్దుగో, పరిశుద్ధాత్మను వరము మీరు పొందుతారు. ఒక బహుమానముగా, ఒక వరముగా, ఒక ఈవిగా పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించబడ్డాడు. ఎప్పుడు? పొందక ముందా, పొందిన తర్వాత? బాప్తిస్మము పొందిన తర్వాత. మీరు బాప్తిస్మం పొందుడి, అప్పుడు పరిశుద్ధాత్మను వరము మీకు అనుగ్రహించబడి. ఇప్పుడు బాప్తిస్మం పొందిన వాళ్ళందరూ ఆ వరమును పొందారా లేదా? పరిశుద్ధాత్మ మన లోపలికి ప్రవేశించాడా లేదా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పాలి గట్టిగా. డౌట్ లేదు, నీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, నాలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, మనలో పరిశుద్ధాత్మ ఉన్నాడు, గ్యారంటీగా ఉన్నాడు. ఎవరికైనా డౌట్ ఉంటే ఈ రోజుతో ఆ డౌట్ తీసేసుకోండి. ఎవరైనా మిమ్మల్ని ప్రశ్నిస్తే వాళ్ళకి ఖచ్చితంగా ఆన్సర్ చెప్పండి. పరిశుద్ధాత్మను పొందావా అంటే అవును పొందాను, పరిశుద్ధాత్మ నాలో ఉన్నాడు. ఎందుకో చెప్తా. మీలో యేసు నా ప్రభు, యేసు శాపగ్రస్తుడు కాదు, నా రక్షణ కోసం ఆయన నా శాపములను భరించాడు శిలువ మీద, యేసు నా ప్రభు, నా రక్షకుడు అన్నోళ్ళు చేతులు ఎత్తండి. మీ అందరూ కూడా పరిశుద్ధాత్మను కలిగి ఉన్నారు, పరిశుద్ధాత్మ వలననే మీరు చేయెత్తారు. నేను చెప్పలా, కొరింథీ పత్రిక చెప్పింది. 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం ఒక్కసారి చూడండి. కొరింథీయులకు రాసినటువంటి 1 పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం. ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడువాడెవడును. ఆ మాటలు జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోండి. చదువుకున్నోళ్ళు, సామాన్యులు కొంచెం జాగ్రత్తగా వినండి. ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడువాడెవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభు అని చెప్పలేడనియు నేను మీకు తెలియజేయుచున్నాను. పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభు అని చెప్పలేడనియు నేను మీకు తెలియజేయుచున్నాను. ఇప్పుడు మీరందరూ యేసు నా ప్రభు అని మీరు ఒప్పుకున్నారంటే ఏ ఆత్మ వలన ఒప్పుకున్నారట? అందరు పెద్దగా నోరు తెరిచి చెప్పండి. పరిశుద్ధాత్మ మీలో ఉండి ఆ మాట మీ నోట పలికించాడు, యేసు నా ప్రభువు. ప్రియుడా యేసయ్యా నిన్ను చూడాలని, ప్రియుడా యేసయ్యా నిన్ను చూడాలని, నిన్ను చూడాలని, నిన్ను చేరాలని, నిన్ను చూడాలని
ప్రియమారనామది కోరెనే, ప్రియమారనామది కోరెనే. ప్రియుడా యేసయ్య నిన్ను చూడాలని, ప్రియుడా యేసయ్య నిన్ను చూడాలని. నా కన్నులతో సియోను శిఖరాన ఆ రోజు నిన్ను చూడగా, నా కన్నులతో సియోను శిఖరాన ఆ రోజు నిన్ను చూడగా, తెలియదులే అవి కన్నీరో ఆనంద బాష్పాలో, తెలియదులే అవి కన్నీరో ఆనంద బాష్పాలో. నీ కౌగిలిలోనే నేను పరవశముందెదను, నీ కౌగిలిలోనే నేను దెదను. ప్రియుడా యేసయ్య నిన్ను చూడాలని, ప్రియుడా యేసయ్య నిన్ను చూడాలని, నిన్ను చూడాలని, నిన్ను చేరాలని, నిన్ను చూడాలని, నిన్ను చేరాలని. మనసార నామది కోరెనే, ప్రియమారనామది కోరెనే. దేవునికి మహిమ. నేను ఈ పాట అందుకోగానే మొత్తం కలిసి ఎత్తుకున్నారు పాట. ఎందుకని యేసయ్యను ప్రియుడా అంటావు, ప్రభువా అంటావు? అంత ప్రేమ ఎందుకు వచ్చింది నీకు? పరిశుద్ధాత్మ వలననే ఇదంతా జరిగింది. యేసయ్య మహిమ వినపడినా, యేసయ్య స్తుతి వినపడినా, యేసు అను నామం వినపడినా నీ చెవులు అలాగా ఆలకించడం మొదలు పెడతాయి. నడిచే నడిచే నీ పాదాలు అలా ఆగిపోతాయి. యేసు అను నామం వినపడితే నీ హృదయంలో ఒక కదలిక. ఈ లక్షణాలన్నీ పరిశుద్ధాత్మ మూలంగానే మనకు కలుగుతాయనేది దేవుని వాక్య సత్యం. ప్రియులారా, ఇది నిజం. కాబట్టి చెప్పండి, రక్షణ పొందిన మనందరిలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడా? ఏమైనా డౌటా? ఇంతకుముందు ఈ డౌట్ ఎంతమందికి ఉంది చెప్పండి? అప్పుడప్పుడు నాకు ఈ డౌట్ వస్తుంటుందన్నా, నాలో నిజంగా దేవుని ఆత్మ ఉన్నాడా లేకపోతే నాకేమన్నా సైతాను పట్టిందా అనే డౌట్ ఎంతమందికి వస్తుంది? రైట్, ఇక డౌట్ పెట్టుకోవాకండి. సైతాన్ లేడు, దురాత్మ లేదు. నీవు పరిశుద్ధాత్మను గలదానివి, గలవాడివి. రెండు అయిపోయినాయి. ఫస్ట్ రక్షణ గ్యారెంటీయా, ఏమైనా డౌటా? పొందావా? పొందాను కాబట్టి సంఘంలో ఉన్నా, లేకపోతే బయట ఉంటా. లోపలికి చేర్చాడంటే ఎందులో చేర్చాడు నన్ను? పాపుల్లో చేర్చాడా, పరిశుద్ధుల్లో చేర్చాడా? పాపులలో నుండి, చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయ. చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయ. రాజవంశములో యాజకత్వము చేసేదను, రాజవంశములో యాజకత్వము. కృపామయుడా నీలో నా కృపామయుడా, నీలోన నివసింపచేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం. నీలో నివసింపచేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం. కృపామయుడా. దేవునికి మహిమ. ఇక నీ రక్షణ గ్యారంటీ. అంతేకాదు, నీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్నది కూడా గ్యారంటీ.